వెల్కమ్ టు ఏవియన్ క్లినిక్. కాలం ఎంతగా మారిపోతుందో అని చెప్పడానికి ప్రస్తుత పరిస్థితులే నిదర్శనం. కరోనాకు ముందు అందరూ సౌందర్య పోషణ, శరీర సౌష్ఠవం వంటి అంశాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. సుడిగాలి తిరుగు జనావాసాలను కరోనా చుట్టేస్తూ ఉంటే ఆరోగ్యవంతులు మాత్రమే ఆ గండం నుంచి ప్రాణాలతో బయట పడగలుగుతున్నారన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఫిట్నెస్ సెంటర్ వేలో రన్నింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఆరోగ్యంగా ఉండాలని తలపోయడం మంచిదే, కానీ యోగశాలలు, జిమ్ముల్లో ట్రైనర్స్ ఇచ్చే సూచనలు అనుసరించి వెళ్ళటం ఉత్తమం. లేదంటే వయసుకు మించి పరిధులు దాటి శరీరాన్ని కష్టపెడితే అది కూడా ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. సరే, ఇక ఇవాల్టి మన టాపిక్లోకి వెళ్తే రుమటాయిడ్ ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి కారణాలేంటి, వాటి పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీవిద్య గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో గుడ్ ఈవినింగ్ శ్రీవిద్య గారు. సో అసలు ఈ ఆర్థరైటిస్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి? ఆర్థరైటిస్ అనేది బ్రాడ్ టర్మినాలజీ, అంటే అన్ని రకాలైన జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ అంటాము. మనం దీంట్లో కేటగరైజ్ చేసుకుంటే టిల్ నౌ మోర్ దెన్ 100 వెరైటీస్ ఆఫ్ ద జాయింట్ పెయిన్స్ కంటే ఎక్కువ గుర్తించడం జరిగింది. సో వీటన్నిటిలోకెల్లా ఎక్కువగా బాధించే సమస్య, ఈవెన్ నవడేస్ చూసుకున్నట్లయితే ఎవ్రీ హోమ్లో కూడా ఒకళ్ళు సఫర్ అవ్వటం అనేది ఆస్టియో ఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు. ఆస్టియో మీన్స్ బోన్, అంటే బోన్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే జాయింట్ రెండు బోన్స్ ఎండ్ అవ్వడం అండ్ ఎండింగ్లో ఉండేది కార్టిలేజ్ అంటాము. కార్టిలేజ్ అనేది ఒక కనెక్టివ్ టిష్యూ. సో దాని యొక్క మెయిన్ పని ఏంటంటే ఫ్రిక్షన్ నుంచి కాపాడడం. మనం జాయింట్ బెండ్ చేసినప్పుడు కానివ్వండి, నడిచినప్పుడు ఎనీ మూమెంట్లో కూడా మనకు పెయిన్ రాకుండా కాపాడేది కార్టిలేజ్. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏమవుతుంది, ఏజ్ పైబడ్డం వల్ల కానివ్వండి, లేదంటే ఎర్లీ ఏజ్లో ఇంజురీస్ జరగడం కానివ్వండి, లేదంటే ఒబేసిటీ, ఇలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల చిన్న ఏజ్లోనే ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఆస్టియో ఆర్థరైటిస్ డెవలప్ అవ్వడం వల్ల వచ్చే మెయిన్ ప్రధానమైన సిమ్టమ్ ఏంటంటే పెయిన్ రావడం. ఇనిషియల్ స్టేజ్లో ఏమవుతుంది, ఎక్కువ దూరం నడిచినప్పుడు మాత్రమే పెయిన్ వస్తుంది. సో డే బై డే డిసీజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ పెయిన్ సివియారిటీ పెరగడం కానివ్వండి, స్టిఫ్నెస్ అంటాం, అంటే జాయింట్ కదలలేకపోవడం, కంప్లీట్గా బెండ్ అవ్వకుండా అలాగే స్టిఫ్గా ఉండడం అనేది ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క తర్వాత లక్షణంగా చెప్పుకోవచ్చు. డే బై డే డిసీజ్ పెరుగుతున్న కొద్దీ ఆ భాగంలో స్వెల్లింగ్ రావడం, లేటెస్ట్ స్టేజ్లో అంటే థర్డ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద ఆస్టియో ఆర్థరైటిస్లో కంప్లీట్గా జాయింట్ స్ట్రక్చర్ అనేది ఆల్టర్ అవుతుంది, అంటే డీఫార్మిటీ, వంకర్లు పోవడం అనేది చూస్తుంటాం. ఓకే, సో కాల్షియం లోపంతో ఆర్థరైటిస్ వస్తుందని అంటుంటారు, అది ఎంతవరకు వాస్తవం? వన్ ఆఫ్ ది రీజన్ కాల్షియం అనేది మనం మెయిన్ బోన్ స్ట్రక్చర్లో కనుక చూసుకున్నట్లయితే అన్ని మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ బోన్ స్ట్రక్చర్కి హెల్ప్ అవుతుంటాయి. మన ఇండియన్ డైట్లో కనుక చూసుకుంటే మోస్ట్లీ కాల్షియం డెఫిషియన్సీ ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్గా చూసుకోవచ్చు. సో చిన్న ఏజ్లో జాయింట్ పెయిన్స్ వచ్చిన వాళ్ళు, ఎస్పెషల్లీ 20+ 30 ఇయర్స్ లోపల వాళ్ళలో ఆర్థరైటిస్ వస్తే ఖచ్చితంగా డాక్టర్స్ ఫస్ట్ సజెస్ట్ చేసేది ఏంటంటే కాల్షియం రిచ్ డైట్ ఎక్కువగా, అంటే మిల్క్ తీసుకోవడం కానివ్వండి, లీఫీ వెజిటబుల్స్, కాల్షియం రిచ్ డైట్ తీసుకోవడం వల్ల ఎర్లీ స్టేజ్లోనే ఆర్థరైటిస్ని ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సో కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో కూడా చూస్తుంటాం. ఎస్పెషల్లీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి వెరీ కామన్ నౌ ఏ డేస్. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కాల్షియం మెటబాలిజం అనేది కంప్లీట్గా ఆల్టర్ అవుతుంది, అంటే బాడీలో ఉన్నప్పటికీ బోన్ వరకు రీచ్ అవ్వదు త్రూ బ్లడ్ సప్లై. సో ఇలాంటి హైపోథైరాయిడ్ కేసెస్లో కూడా చాలా వరకు కాల్షియం డిఫార్మిటీ డెవలప్ అవుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ద ఎర్లీ ఏజ్లో మనకు ఆర్థరైటిస్ డెవలప్ అవ్వడానికి అని చెప్పుకోవచ్చు. రైట్, మనతో మాట్లాడడానికి కాలర్స్ ఉన్నారండి. ఫస్ట్ కాలర్ కుమారస్వామి గారు. కుమారస్వామి గారు సార్ నమస్తే సార్. నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. మేడం నాకు హిప్ జాయింట్ ప్రాబ్లం ఉంది మేడం. హిప్ జాయింట్ ఎన్ని రోజుల నుంచి ఉందండి? మేడం ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది మేడం. హోమియోపతి వాడుతున్నాం మేడం నేను. ఓకే, ఎలా స్టార్ట్ అయింది? అంటే పెయిన్ రావడానికి ముందు ఏమైనా ఇంజురీ తగలడం అలా ఏమైనా ఉందా? లేదు మేడం, నాకు ఒకటిసారి నొప్పి బాగా వచ్చింది మేడం. 2 సైడ్స్ ఉందా, ఒక సైడ్ మాత్రమే నొప్పి ఉందా? ఫస్ట్ 1 సైడ్ ఉండే మేడం. ఓకే, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత 2 సైడ్స్ ఉంది. ఓకే, సో ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా అదర్ దెన్ హిప్ జాయింట్ పెయిన్ కాకుండా? ఒకటే మేడం, హిప్ జాయింట్ మేడం. ఇబ్బంది ఉంది కూర్చోవడానికి వస్తలేదు. మీరు ఏం చేస్తుంటారండి? మేడం నేను కార్ డ్రైవర్ చేస్తాను మేడం. డ్రైవర్ మోటార్. ఓకే, చాలా ఇయర్స్ నుంచి, అంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు.
ఓన్లీ హిప్ జాయింట్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఒక సైడ్ స్టార్ట్ అయ్యి అదర్ సైడ్కి వెళ్ళడం అనేది దిస్ ఈజ్ అ బిగ్ జాయింట్. వేర్ అండ్ టైర్ హిప్ జాయింట్ అనేది మన వెయిట్ బేర్ చేసే వన్ ఆఫ్ ది మేజర్ అండ్ లార్జ్ జాయింట్గా చెప్పుకోవచ్చు. ఇది మన ఫస్ట్ చాలా రోజుల నుంచి ఉందంటే అదర్ కాజెస్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలండి. అంటే ఓన్లీ ఆస్టియోఆర్థరైటిస్ కాకుండా ఎస్పెషల్లీ హిప్ జాయింట్ ఎవరిలో ఇన్వాల్వ్ అవుతుందంటే ఆటోఇమ్యూన్ డిసీజ్ అనే HLA-B27 అంటాం మనం. అంటే సాక్రో ఇలియాక్ జాయింట్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ జరుగుతుంది. ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించండి, HLA-B27 అనే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో దీంట్లో పాజిటివ్ ఉంటే కనుక మనకు ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది మనము రూల్ అవుట్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ప్రజెంట్ జాయింట్ సెల్ అనేది ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. లేటెస్ట్ రిపోర్ట్ తీసుకుని ఒకసారి నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. రైట్. జనరల్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడతారని చెప్తూ ఉంటారు. ఇంకా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది? ఒబేసిటీ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్. అందరిలో ఉండాలని లేదు, బట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో మోర్ ప్రోన్ డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లార్జ్ జాయింట్స్ అయిన నీ జాయింట్ కానివ్వండి, లేదంటే హిప్ జాయింట్స్ మన వెయిట్ అంతా పడుతుంది కాబట్టి ఎర్లీ ఏజ్లో డెవలప్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్. సో ఒబేసిటీ డెవలప్ అవ్వడానికి రీజన్స్గా మనం చూసుకుంటే ప్రీవియస్గా చెప్పినట్లు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినా, హైపోథైరాయిడ్ కానివ్వండి, లేదంటే PCOD లాంటి ప్రాబ్లమ్స్, కొద్ది మందిలో డయాబెటీస్ లాంటి, లేదంటే స్ట్రెస్ వల్ల కూడా ఇండైరెక్ట్గా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ద ఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు. సో మెయిన్గా మనం కాజ్ కనుక ఐడెంటిఫై చేసినట్లయితే దాన్ని మనం తొందరగా రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఒబేసిటీ వాళ్ళలో BMI మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. 25 to 27 అనేది నార్మల్. ఇలా మెయింటైన్ చేసుకుంటే ఆర్థరైటిస్ ఎర్లీ స్టేజ్లో రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. జనరల్గా గృహిణులు ఉన్నారంటే ఇంటి దగ్గరే వర్క్ చేసుకుంటూ ఉంటుంటారు. సో న్యాచురల్గా వాళ్ళకి ఒక్కొక్కసారి బోన్స్ పైకి లేవడం అనేది కనిపిస్తూ ఉంటుంది తరచుగా, హ్యాండ్స్ దగ్గర కానీ ఎక్కడైనా సంథింగ్. సో అట్లా ఎందుకు జరుగుతుంది, దేనివల్ల అంటారు అట్లా? బోన్ గ్రోత్ డిఫార్మిటీ అనేది జనరల్లీ ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళలో ఏమవుతుంది, ఎర్లీ స్టేజ్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లో చిన్న జాయింట్స్ అయినా అంటే రిస్ట్ జాయింట్స్, చేతి ఫింగర్స్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క మెయిన్ ఫీచర్ ఇదే, చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం సిమెట్రికల్గా ఇన్వాల్వ్ అవుతుంటాయి. బైలెటరల్లీ అంటే రైట్ అండ్ లెఫ్ట్ ఎట్ ఏ టైం డెవలప్ అవుతుంది. చాలా కొద్ది మందిలో ట్రీట్మెంట్ తీసుకోవడం తగ్గిపోవడం జరుగుతుంది. బట్ ఎంత నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే కంప్లీట్గా జాయింట్ అనేది డీఫార్మ్ అవుతుంది. అంటే మనకు చూడగానే గుర్తుపట్టేస్తాం చేతులు అనేది డీఫార్మిటీగా. మీరు చెప్పినట్టుగా బోన్ ప్రామినెంట్ అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. సో ఇది వన్ టైప్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిసీజ్గా చెప్పొచ్చు. ఓకే. సో ఈ కీళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి? సో మనం టైప్ ఆఫ్ ద జాయింట్ పెయిన్స్ అనేది సపరేట్ చేసుకోవాలి. అంటే కొన్ని టైప్ ఆఫ్ ద ఆర్థరైటిస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ద అడ్వైజ్ అనేది వేరేగా ఉంటుంది. ఎస్పెషల్లీ కొన్ని రకాలైన వెరైటీస్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గౌటీ ఆర్థరైటిస్ అంటాం. అంటే ప్యూర్గా మనం డైటరీతో పెరిగే ప్రాబ్లం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతే కంప్లీట్గా జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. సో ఇలాంటి వాళ్ళు మనం తీసుకున్న డైట్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నార్మల్ పీపుల్ తీసుకున్నంత మీట్ కానివ్వండి, లేదంటే ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఈ ప్రాబ్లం ఎప్పటికీ రెక్టిఫై అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే ప్రికాషన్స్ అనేది టైప్ ఆఫ్ ద ఆర్థరైటిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ ఆస్టియో ఆర్థరైటిస్ అయితే ఒబేసిటీని రెక్టిఫై చేయడం కానివ్వండి, లేదంటే కాల్షియం డైట్, మినరల్ ఇంక్రీజ్ ఉన్న డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే హై కార్బ్స్ అంటాం. అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఇంటేక్, షుగర్ ఇంటేక్, రిఫైన్డ్ డైట్ తక్కువగా తీసుకొని omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కనుక తీసుకుంటే ఆర్థరైటిస్ అనేది 30 to 40% ఆఫ్ ద ప్రాబ్లం మనం అక్కడే రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు ఎవరెవరు ఈ దేని బారిన ఎక్కువగా పడే అవకాశం ఉందండి? మోస్ట్లీ చాలా డిఫరెన్స్ ఉందండి. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కంప్లీట్గా ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్. ఓకే. పెద్దవాళ్ళలోనే వస్తుంది. నో రిలేషన్ విత్ హార్మోన్స్ ఏమీ లేదు. ప్యూర్గా ఏజ్ బార్ ఎక్కువగా ఉన్న వాళ్ళలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏజ్తో సంబంధం లేదు. ఈవెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానివ్వండి, లెస్ దెన్ 10 yearsలో కూడా కనిపిస్తుంటుంది. దాన్ని జోనల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. స్ట్రెస్ రిలేటెడ్ జెనెటికల్ ఫ్యాక్టర్స్, ఆటోఇమ్యూన్ డిసీజ్ కింద చెప్పుకోవచ్చు. సో ఇది కొంచెం సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్లో జాయింట్ డిఫార్మిటీ ఉంటుంది. డే బై డే మనకు వర్క్స్ అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి. కానీ అది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం కాదు. డెత్ అనేది చాలా వెరీ రేర్. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎప్పుడైతే నెగ్లెక్ట్గా ఉంటామో RA ఫ్యాక్టర్ అనేది దానికి స్ట్రైకింగ్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. RA ఫ్యాక్టర్ మన బాడీలో 10 points ఉండాలి. సో 10 కంటే ఎంత ఎక్కువగా ఉంటే సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం పెరుగుతుంది అని అర్థం. ఇనిషియల్ స్టేజ్లో పెయిన్ కిల్లర్స్తో ట్రీట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ పెయిన్ కిల్లర్స్ అనేవి అసలు చాలా తక్కువ రిలీఫ్ ఇస్తుంటాయి.
డే బై డే స్టీరాయిడ్స్ పెట్టడం కానివ్వండి, డోస్ పెంచుతూ ఉండటం. లేటెస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే వైటల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. వైటల్ ఆర్గన్స్ అంటే లంగ్స్ కానివ్వండి, హార్ట్, బ్రెయిన్, ఇలాంటివన్నీ కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళలో చిన్న జాయింట్స్ కనుక ఎఫెక్ట్ అయితే పెయిన్ రావటం, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే జాయింట్స్ కదలకుండా స్టిఫ్గా ఉండటం, అక్కడ వాపులు కనిపించడం, రిపీటెడ్గా ఫీవర్స్ రావడం, ఒక మంత్లోనే 3 times 4 times ఫీవర్ రావడం, తగ్గుతుండడం, వెయిట్ లాస్, ఆకలి లేకపోవడం, వీక్నెస్, మజిల్ అనే స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, ఈ సిమ్టమ్స్ కనుక కనిపించినట్లయితే ఆర్ఏ ప్రొఫైల్ అనే టెస్ట్ ఉంటుంది. అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్, సిఆర్పి లెవెల్స్ అండ్ హెచ్బి కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఇది కనుక చేసుకుంటే మనకు అక్కడ మోస్ట్లీ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఎంత తొందరగా ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే మనం ఎర్లీ స్టేజ్లోనే కంప్లీట్గా డిసీజ్ని క్యూర్ చేయొచ్చు. రైట్, మనతో మాట్లాడడానికి మరో కాల్ ఉన్నారండి, లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో. యా, లక్ష్మీనారాయణ గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ ప్రశ్న అడగండి. యా, హలో. మాట్లాడండి. హలో. హలో, చెప్పండి సార్. మేడం నమస్కారం మేడం. నమస్తే. నాకు ఈ రైట్ సైడ్ బండి వీకెల్ పడ్డా మేడం 2 months క్రితం. ఓకే. ఈ కంటె మొక్క ఇటు రైట్ సైడ్ లెగ్ రైట్ సైడ్ హైండ్ ఉంటుంది కదా మేడం, ఓకే. హైండ్ కాడ కంటె మొక్క ఇట్లా ఫ్రాక్చర్ అయింది మేడం. ఓకే. సర్జరీ చేసింది మేడం. ఓకే. సర్జరీ చేసి 55 days అవుతుంది, 2 months దాటింది. ఓకే. 70 days దాకా అవుతుంది. ఇంకా మరి హ్యాండ్ అటు ఇటు ఊతాక ఇంకా సపోర్ట్ చేస్తుంది సార్ రైట్ అయింది. మరి ఎట్లా మేడం అది? ఓకే. మీ ఏజ్ ఎంత అండి? నాది ఏజ్ వచ్చేసి 47 మేడం. 47. షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందా? డయాబెటీస్? షుగర్ లేదు, డయాబెటిక్ అని మామూలుగా బీపీ ఉంది మేడం. బీపీ. ఓకే. సో సర్జరీ చేంజ్ చేశారు కదా 2 months బ్యాక్? సర్జరీ అయింది సార్, సర్జరీ అయింది మేడం. ఓకే. సర్జరీ అయింది, లింక్ చేసిండ్రు లోపల. ఆ హ్యాండ్ లేస్తలేదు మరి. పెయిన్ ఏమైనా ఉందా అండి ఆ భాగంలో? సర్జరీ చేసిన భాగంలో మేడం? అవునండి. సర్జరీ చేసిన భాగంలో పెయిన్ ఉంది లోపల, మరి పచ్చి ఉందా అనిపిస్తుంది. పెయిన్ లేదు, మరి అసలు ఏంటని అర్థమైతలేదు. ఆఫ్టర్ సర్జరీ మీకు ఏవైతే మెడిసిన్స్ అడ్వైజ్ చేశారో అవి కంప్లీట్గా యూజ్ చేశారా? 1 month మెడిసిన్ ఇచ్చిన, 1 month కంప్లీట్ యూజ్ చేసినాము. నేను ఆర్థోపెడిక్ డాక్టర్ సునీల్ అని వరంగల్ లైన్ చేసిండు. ఓకే. అయితే మరి మళ్ళీ పోదామంటే ఈ COVID-19 చేయబట్టి భయం అవుతుంది, హాస్పిటల్లో పోవాలంటే భయం అవుతుంది. ఓకే. మరి హ్యాండ్ అసలు సపోర్ట్ చేస్తలేదు, ఏంటి ప్రాబ్లం అని మీకు తెలుదా ఫోన్ చేయడానికి చేశాను మేడం. ఓకే. మీ విషయంలో అంటే ఫ్రాక్చర్ బోన్ విరిగిన తర్వాత సర్జరీ చేయడం జరిగింది. బట్ మనకేంటంటే హీలింగ్ జరగడానికి మినిమం 6 weeks నుంచి 8 weeks అంటే 2 నెలల టైం పడుతుందండి. సో ఈ టైంలో ఏంటంటే జాయింట్ మొబిలిటీ అనేది ఉండకూడదు, రెస్ట్ ఫేజ్లోనే ఉండాలి. అట్ ద సేమ్ టైం మీకు ఇచ్చిన మెడికేషన్ కానివ్వండి, కాల్షియం సప్లిమెంట్ కరెక్ట్గా యూస్ చేస్తేనే మనకి ఫ్రాక్చర్ అనేది కంప్లీట్గా హీల్ అవుతుంది. తర్వాత మనం దాన్ని ఒక ఎక్స్రే ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుందండి. బట్ ఒకసారి నెగ్లెక్ట్ చేయకుండా విజిట్ అవ్వండి అండ్ ఎక్స్రే అనేది రిపీట్ చేయండి. ఎంతవరకు హీలింగ్ ప్రాసెస్ అనేది మనకు తెలిసిపోతుంది. ఇన్ కేస్ ఏమైనా ఎక్సెస్ మెడికేషన్ అవసరం అవుతాయి కనుక యూజ్ చేయాల్సి ఉంటుందండి. రైట్, మరో కాల్ ఉన్నారండి, సీతయ్య గారు సత్తుపల్లి నుంచి. సీతయ్య గారు. యా, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. ఓకే, చెప్పారండి. మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నాకు ఒక 10 days నుంచి మేడం మామూలుగా షోల్డర్ జాయింట్లు, తర్వాత ఈ పాదం నుంచి బొటన వేలు జాయింట్ ఉంటుంది చూసారా, కాళ్ళు 2, తర్వాత చేతి వేళ్ళు మిడిల్ జాయింట్స్ కొంచెం పెయిన్ గా అనిపిస్తున్నాయి మేడం. కొంచెం పెయిన్ గా అనిపిస్తున్నాయి. అది ప్రాబ్లం మేడం, కొంచెం పెయిన్ గా అనిపిస్తున్నాయి. ఓకే. ఎన్ని రోజుల నుంచి ఉందండి ఇలాగా పెయిన్ రావటం? ఒక 10 days నుంచి అండి. ఇవేమైనా ఇంకా ముదురుతాయా ఏంటి అనేది తెలుసుకోవడం కోసం అని చెప్పి మీకు ఫోన్ చేశాను. ఓకే. ఒక్క సైడే ఉందా మీకు ఇలా షోల్డర్ అండ్ లెగ్ పెయిన్, లేదంటే టూ సైడ్స్? మేడం మీకు ఈ పెయిన్ అనేది షోల్డర్ పెయిన్ అండ్ లెగ్ పెయిన్ చెప్పారు కదా, ఒక్క వైపుగానే ఉందా లేదంటే 2 వైపులా ఉందా? 2 వైపులా మేడం. 2 వైపులా ఉంది. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? 57 మేడం. 57 years. అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? వేరే ఏం లేదు. సో
ఏజ్ రిలేటెడ్గా అండ్ షోల్డర్ జాయింట్ చెప్తున్నారు, మోస్ట్లీ ఆస్టియోఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు అండి. ఎర్లీ స్టేజ్లోనే రికగ్నైజ్ చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ ఎస్పెషల్లీ వింటర్లో అంటే చలికాలం వర్షాకాలం కొంచెం నొప్పి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్లైట్లో కూర్చోవడం ఒకటి, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేవి కొంచెం మజిల్ స్ట్రెంగ్త్ని పెంచుతాయండి. ఎర్లీ స్టేజ్లోనో హోమియో ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే ఫర్దర్గా పెరగకుండా కంప్లీట్గా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యా, మరో కాల్ ఉన్నారండి, ఇందిరమ్మ గారు మిర్యాలగూడ నుంచి. ఇందిరమ్మ గారు. మేడం. యా, మాట్లాడండి. హలో. హలో, చెప్పమ్మా. బాగా ఇట్లా ముందు పుడికాలకు వచ్చింది, ఏదో కాలకు వచ్చింది, తర్వాత పుడికాలకు మీ వాయిస్ క్లియర్గా లేదు ఇందిరమ్మ గారు. యా, మీ వాయిస్ క్లియర్గా లేదు, ఒక్కసారి మళ్ళీ చెప్తారా? వర్షం వస్తుంది సార్, అందుకోసం వస్తుంది. ఈసారి చెప్పండి, మీ సమస్య చెప్పండి. నడువు నొప్పులు బాగా, నడువు నొప్పులు నెల 2 నెలలు అవుతుంది, నడువు బాగా నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు ఎట్లా అని అడుగుతున్నా సార్. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా ఇబ్బంది అంతా కూడా? మేడం, ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు ఈ నడుము నొప్పి మోకాళ్ళ నొప్పి ప్రాబ్లమ్స్? మోకాళ్ళ నొప్పులు 2 సంవత్సరాలు, ఎందుకంటే ఇప్పుడు నెల రోజులు అవుతుంది మేడం నడుము నొప్పులు రావట్టి. ఓకే ఓకే, నడుము నొప్పి అంటే స్పాండిలైటిస్ మోస్ట్లీ కావచ్చు. అండ్ ఫీమేల్స్లో ఏంటంటే జనరల్లీ కాల్షియం డెఫిషియన్సీ కానివ్వండి, అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనేది ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎక్స్రే లంబా స్పైన్ అని టెస్ట్ చేస్తారండి. దీంట్లో మనకు ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది. అంటే స్పాండిలైటిస్కి సంబంధించిన ప్రాబ్లమా లేదంటే బోన్ అరుగుదల అనేది ఫస్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బెండ్ చేయడం అనేది ఒకటి అవాయిడ్ చేయండి, మీ విషయంలో చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఆర్థరైటిస్ వచ్చింది అని ఐడెంటిఫై చేయడం అనేది ఎట్లా? దానికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా? ఎట్లా చేయాలి? ఫస్ట్ సిమ్టమ్తోనే అర్థమైపోతుంది. అంటే ఎస్పెషల్లీ ఆస్టియోఆర్థరైటిస్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో చాలా దూరం నడిచినప్పుడు పెయిన్ రావటం ఒకటి, క్రాక్లింగ్ సౌండ్స్ అంటాం. అంటే కూర్చొని లేసినప్పుడు, స్టెప్స్ ఎక్కినప్పుడు, సైక్లింగ్ చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు మైల్డ్గా సౌండ్స్ వినపడుతుంటాయి. ఇది ఆస్టియోఆర్థరైటిస్ని మనం క్లినికల్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం అనమాట. బట్ మనం ఇన్వెస్టిగేషన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవడం అనేది ఎక్స్రేలో క్లియర్గా తెలిసిపోతుంది. బోన్ మనకి ఏ స్టేజ్లో ఉంది ఆర్థరైటిస్, సెకండ్ ఆర్ థర్డ్లో అనేది ఎక్స్రేలో తెలిసిపోతుంది. ఇన్ కేస్ ఎక్స్రే నార్మల్ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి చాలా తక్కువ కేసెస్లో ఎంఆర్ఐ లేదంటే సిటీ స్కాన్లు అవసరం పడుతుంటాయి. దీంట్లో మజిల్ కానివ్వండి, లిగమెంటల్ టేర్, ఎవ్రీథింగ్ అన్ని క్లియర్గా తెలిసిపోతుంది. ఎంఆర్ఐ ద హయ్యర్ టెస్ట్ ఫర్ ద ఆస్టియోఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాత్రం ఎక్స్రేస్ హెల్ప్ అవ్వవు, మోస్ట్లీ బ్లడ్ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది. ఆర్ఏ ఫ్యాక్టర్ కానివ్వండి, సిఆర్పి లెవెల్స్తో మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. గౌటీ ఆర్థరైటిస్లో యూరిక్ యాసిడ్ అనేది మనకు జనరల్గా మేల్స్లో 6.5 ఉండాలి, ఫీమేల్స్లో 6 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్. దీనికంటే ఎక్కువగా ఉన్నట్లయితే మనము గౌటీ ఆర్థరైటిస్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రైట్, మరో కాల్ ఉన్నారండి కర్నూలు నుంచి, విజయ్ గారు. విజయ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. యా, విజయ్ గారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో. హలో, చెప్పండి విజయ్ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, నేను మామూలుగా పడుకున్నప్పుడు కానీ నడుస్తూ చూస్తున్నప్పుడు కానీ ఇట్లా ఎముకలు అనేటివి క్రాస్ ఇట్లా ఫోల్డింగ్ అయినట్టు పట్టేసినప్పుడు ఉంటుంది మేడం. పడుకొని లేచినప్పుడు కూడా నరాలన్నీ ఇట్లా పట్టేస్తుంటాయి మేడం. ఓకే, ఎక్కడ పెయిన్ ఎక్కువగా ఉందమ్మా? ఏ జాయింట్లో? జాయింట్స్ అనేది కాదు, మోకాళ్ళ పెయిన్ ఉంది. ఓకే, మోకాళ్ళ నొప్పి. మోకాళ్ళ ఓకే, మీ ఏజ్ ఎంత అండి? మెడ దగ్గర కూడా ఉంటుంది మేడం. మెడ దగ్గర. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 46 మేడం. 46. వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం ప్రాబ్లమ్స్ లేదు. థైరాయిడ్ కానివ్వండి, బిఫోర్ ఇంతకు ముందు? ఏం లేదు మేడం. ఓకే, సో జనరల్లీ 46 ఇయర్స్ అంటే మోస్ట్లీ ఫీమేల్స్లో ఆర్థరైటిస్ ఫస్ట్ గ్రేడ్గా చెప్పుకోవచ్చు. ఎక్కడైనా రావచ్చు పెయిన్, ఐదర్ మజిల్ కానీ, జాయింట్, స్పైనల్ కార్డ్, ఎక్కడైనా కానీ ఇనిషియల్ స్టేజ్లో పెయిన్ రావడం అనేది ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ద ఆస్టియోఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్లో ఉంటే కనుక మనం మోస్ట్లీ డైటరీ సప్లిమెంట్తో రెక్టిఫై చేసుకోవచ్చు అండి. కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్ కానివ్వండి, లీఫీ వెజిటబుల్స్, మిల్క్ ఇలాంటి డైట్ తీసుకోండి. సన్ ఎక్స్పోజర్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఎర్లీ స్టేజ్లోనే తగ్గిపోతుంది. సో ఆర్థరైటిస్ ఎక్కువగా ఏ కీళ్ళ మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటే?
ఆస్టియోఆర్థరైటిస్ అనేది అరుగుదలకు సంబంధించింది కాబట్టి మోస్ట్లీ బిగ్గర్ జాయింట్స్, ఓకే. నీ జాయింట్స్ అండ్ హిప్ జాయింట్స్, కొద్ది వరకు యాంకిల్ జాయింట్స్లో కూడా కనపడుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. డిసీజ్ మనకు ప్రాబ్లం పెరిగే కొద్దీ అన్ని హోల్ జాయింట్స్ బాడీలో స్మాల్ జాయింట్స్ నుంచి బిగ్ జాయింట్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. కొన్ని రకాలైన గౌటీ ఆర్థరైటిస్ ఏంటంటే కాలి మడిమలల్లో లేదంటే ఫింగర్ టోస్లో ఎక్కువగా కనపడుతుంటాయి. రైట్, మనతో మాట్లాడడం మరో కాల్ ఉన్నారండి. నారాయణ గారు. సార్ నమస్తే. యా, డాక్టర్ శ్రీవిద్య గారు ఉన్నారు. మీ ఓకే. సమస్య ఏంటి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం మా పాప 22 సంవత్సరాలు. ఎన్ని ఇయర్స్ అండి? 22 ఇయర్స్ మేడం. 22 ఇయర్స్, ఓకే. మజిల్స్ ప్రాబ్లం మేడం. ఏం ప్రాబ్లం అండి? మజిల్స్. ఓకే. ఏ భాగంలో ఏ మజిల్స్ ఈ అండి? ఈ తొడలు, తర్వాత ఈ పిక్కలు, ఓకే. ఇవి నొప్పులు ఉంటాయి. ఇక మేము 1 ఇయర్ నుంచి వెళ్ళి మేము సిటీ నేరో సెంటర్ లో చూపించాం మేడం. ఓకే. అక్కడ డాక్టర్లు ఏం చేశారంటే కొన్ని మజిల్ బయాప్సీ చేయించారు నీమ్స్ లో, Okay. కొంచెం చర్మం తీసి. మ్మ్. దాన్ని బట్టి కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు, వాడాము, మళ్ళీ తగ్గింది, మళ్ళీ కూడా రిటర్న్ అయ్యింది, మళ్ళా స్టార్ట్ అయింది మేడం. ఓకే. మనకు రిపోర్ట్లో ఏమని వచ్చిందండి? బయాప్సీ టెస్ట్లో ఏమని కన్ఫర్మ్ చేశారు? రొమటైడ్ ఆర్థరైటిస్ అని వచ్చింది మేడం. ఆహా, ఓకే. అదే దానివల్ల మళ్ళీ స్టార్ట్ అయింది కండరాలు నొప్పి మేడం. కూర్చుంటే లేవాలంటే ఇబ్బంది అవుతుంది, చేతులు పైకి లేపాలన్నా కొంచెం నడవాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది. Okay. మేము హోమియోపతి మందులు వాడాలని అనుకుంటున్నాము, దానికి మీ సలహా ఏంటి? ఓకే. సో ఆల్రెడీ డయాగ్నోజ్డ్ కేసు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని నిర్ణయించడం జరిగింది త్రూ రిపోర్ట్స్. సో ఏంటంటే మన అలోపతి మెడిసిన్స్ తీసుకున్నంత రోజులు బాగుంటుందంట. అంటే ఒక పెయిన్ కిల్లర్ కానివ్వండి, స్టీరాయిడ్స్ ఏదైనా 6 to 7 hours రిలీఫ్ వస్తుంది. అగైన్ మళ్ళీ ప్రాబ్లం అనేది సేమ్ అలాగే ఉంటుంది ఇంటర్నల్గా. ఎస్పెషల్లీ ఈ సీజన్లో అంటే వింటర్ కానివ్వండి, రెయినీ సీజన్, చలిగా ఉన్నప్పుడు, వెదర్ చలిగా ఉన్నప్పుడు పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంటాయి. సో హోమియోకేర్లో మనకు అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకు కొద్ది రోజులు కనుక వాడుకొని రిపోర్ట్ నార్మల్ అయిన తర్వాత కంప్లీట్గా క్లోజ్ చేయొచ్చు. లైఫ్ టైం ట్రీట్మెంట్ కాదండి, బట్ ఏంటంటే కొంచెం లాంగ్ డ్యూరేషన్ అకార్డింగ్ టు డాక్టర్ సజెషన్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. కంప్లీట్గా రిపోర్ట్ అనేది నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి మీ లేటెస్ట్ రిపోర్ట్స్తో హోమియోకేర్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీవిద్య గారు. ఆర్థరైటిక్స్ సంబంధించి మంచి సలహాలు సూచనలు మా వ్యూవర్స్కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ క్లినిక్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.